నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యూసీ మ్యాథ్స్ లో స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకున్న జంగారెడ్డిగూడానికి చెందిన బర్డ్స్ అండ్ బ్లాజమ్స్ విద్యార్థులు. జంగారెడ్డిగూడెం వెలవపేట అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసర సరుకులతో పాటు నగదును బహుకరించిన డీసీసీ అధికార ప్రతినిధి జట్టి గున్నాథరావు, మాజీ ఎంపీటీసీ అచ్యుతరామయ్య ఆధ్వర్యంలో చేయూత. టీడీపీ బీసీల జిల్లా సదస్సును జయప్రదం చేయాలంటున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిట్రోజు తాతాజీ. జంగారెడ్డిగూడెంలోని భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి సేవా కేంద్రం నందు ఘనంగా జరిగిన చండీ హోమం. అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో దత్తాశ్రమం నందు దత్తాత్రేయ యజ్ఞం చేయనున్నట్లు తెలిపిన పెనుమత్స రాజు. జంగారెడ్డిగూడెంలోని 17వ వార్డు నందు వెలంపేటలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురై భూపతి పోల్నాయుడు, వంగపండు శ్రీనివాసు పోరిళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన 2 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు, దుస్తులతో పాటు 7,000 రూపాయల నగదును డీసీసీ అధికార ప్రతినిధి జట్టి గున్నాథరావు శనివారం అందజేశారు. మాజీ ఎంపీటీసీ చిటికల అచ్యుతరామయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సిహెచ్ఆర్ సత్యనారాయణ, కార్యదర్శి పిపిఎన్ చంద్రరావు, మాజీ వార్డు మెంబర్లు కంచెర్ల అన్నవరం, వాసా రామకృష్ణ, కర్రా భాస్కర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరవల్లి సోమేశ్వరరావు, చిట్లూరి సర్వేశ్వరరావు, కానూరి శ్రీనివాసరావు, చర్చి ఫాదర్ విజయ్ కుమార్, వెలమ సంఘం పెద్దలు లోకారపు వెంకటేశ్వరరావు, చింతకాయల దేవుడు, కేతిరెడ్డి అప్పలనాయుడు, అచ్చిరాజు, జీడికంట రామారావు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జట్టి గున్నాథరావు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ రోజున స్థానిక ఏరియాలో భూపతి పోల్నాయుడు, వంగపండు శ్రీనివాసన్ ఇద్దరు ఫ్యామిలీస్ ఇక్కడ అద్దుకుంటున్నారు. అగ్ని ప్రమాదం వల్ల వారి సామాన్లు పూర్తిగా కాలిపోయి నిరాశరయ్యారు. వారికి స్థానికులందరూ కూడా పూజలు చేసే బట్టలు ఉన్నాయండి, డబ్బు ఉన్నాయండి, ఇచ్చి వాళ్ళని ఆదుకున్నారు. వారిని ఆదుకున్న స్థానిక ప్రతి ఒక్కరికి కూడా అర్థం చేస్తూ ఈ తాటాకింట్లో ఉండడం వల్ల అగ్ని ప్రమాదాల వల్ల చాలామంది నష్టపోతున్నారు. ప్రభుత్వం చేపట్టే ఇంధనం గృహాలు ప్రతి ఒక్కరు నిర్మించుకోవాలని, అగ్ని బాధిత ప్రమాదాల నుంచి బారి నుంచి మీ ఆస్తుల్ని అన్నీ రక్షించుకోవాలి. మీరు తప్పకుండా అయ్యేవై ఇల్లు ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా ఆనందిస్తాం. ఈ నెల 10వ తేదీన కొవ్వూరులో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జర్నలిస్టు ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి డివి రామాంజనేయులు తెలియజేశారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఏపీయూడబ్ల్యూజే ప్రత్యేక ఆందోళన చేపట్టిందని ఆయన అన్నారు. జర్నలిస్టు ప్రాంతీయ సదస్సును ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి పసుమర్తి సాయి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి ఎల్వి నాగ్కుమార్, సాయి నరసింహాచార్యులు తదితరులు కోరారు. జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శనివారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన వంటి కార్యక్రమాలు, తీర్థప్రసాద గోష్ఠి, సర్వదర్శనం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రిఫ్రెష్ అధినేత శ్రీనివాసరావు, మూతిన సురేష్, భోగవల్లి రాజేంద్రమోహన్ తదితరులు అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్పర్సన్ వందనపు సాయి బాలపద్మ, కార్యనిర్వహణాధికారి పి విశ్వనాథరాజు, ధర్మకర్తలు వీరవల్లి సోమేశ్వరరావు, కోమలి శ్రీధర్, పాటిబండ్ల సుదర్శనరావు, అభివృద్ధి కమిటీ సభ్యులు పేరిచెర్ల జగపతిరాజు, కాకాని శ్రీహరి, బిక్కెన సత్యనారాయణ, రెడ్డి రంగప్రసాద్, పరిమి సత్తిపండు, రాజాన పండు, కంది బాలకృష్ణారెడ్డి, దండు ధనరాజు, మాదాల రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీన తాడేపల్లిగూడెం నందు టీడీపీ బీసీసీఎల్ జిల్లా సమావేశానికి బీసీ కులస్తులు భారీ సంఖ్యలో తరలి రావాలని ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి చిట్రోజు తాతాజీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తాతాజీ సిటీ న్యూస్తో మాట్లాడుతూ మధ్యాహ్నం 12:30 కాకర్ల నరసింహమూర్తి కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం నుంచి ర్యాలీగా తాడేపల్లిగూడెం బయలుదేరి వెళ్లనున్నట్లు చెప్పారు.
బీసీ కులస్తులు 9వ తేదీ మధ్యాహ్నం 12:30 కల్లా అక్కడకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పరస రాంబాబు, దూబే దేవానంద ప్రసాద్, మేకా నాగార్జున, కాసాని ప్రసాద్, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి బొబ్బర రాజ్పాల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రేపు తాడేపల్లిగూడెంలో జరగబోయే తెలుగుదేశం పార్టీ బీసీ సదస్సుకు మరి మండలంలో ఉన్న పార్టీ బీసీ సోదరులందరూ కూడా హాజరు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి మన పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సందర్భంగా ఆ డిక్లరేషన్కి కృతజ్ఞత తెలియపరుస్తూ రేపు జరిగే సదస్సులో మన రాష్ట్ర స్థాయి బీసీ నాయకులు ఎర్రనాయుడు గారు, యనమల రామకృష్ణ గారు, కేఈ కృష్ణమూర్తి గారు, దేవేంద్ర గౌడ్ గారు వగైరా ముఖ్య నాయకులందరూ కూడా అందులో పాల్గొంటున్నారు. కాబట్టి మరి మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, సోదరీమణులు అందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి కోరుకుంటున్నాం. రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు అశ్వారాపేట రోడ్లోని ఎన్టీఆర్ బొమ్మ దగ్గర నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి అందరూ కూడా బయలుదేరి బొటాయిగూడెం రోడ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేసి అక్కడి నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి సోదరులందరూ కూడా తప్పనిసరిగా పాల్గొవాలని, మండలంలో ఉన్న వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి పార్టీ బీసీ నాయకులందరూ కూడా కథలు రావాలని చెప్పి కోరుకుంటూ యూసీ మ్యాథ్స్ శిక్షణలో జంగారెడ్డిగూడెంలోని బడ్స్ అండ్ బ్లాజమ్స్ విద్యార్థులు స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా సెకండ్ గ్రాడ్యుయేషన్ నందు మెరుగైన ప్రతిభను కనపరిచారు. 8 సంవత్సరాలుగా యూసీ మ్యాథ్స్ నందు బడ్స్ అండ్ బ్లాజమ్స్ విద్యార్థులకు మెరుగైన శిక్షణనిస్తూ ఆ పాఠశాల యాజమాన్యం పలువురి మన్ననలను పొందుతుంది. అబాకస్, యూసీ మ్యాథ్స్ వంటి శిక్షణలను విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు సైతం అవగాహన పొందేందుకు శనివారం వారికి కూడా ఆ పాఠశాల కరస్పాండెంట్ వరలక్ష్మి ఆధ్వర్యంలో శిక్షణనిచ్చారు. క్యాలిక్యులేటర్, కంప్యూటర్, కాగితంపై చేతిరాతలు లేకుండా విద్యార్థుల మేధాశక్తితో లెక్కలను గణించడానికి యూసీ మ్యాథ్స్ శిక్షణ ఎంతో దోహదపడుతుంది. 5 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల లోపు విద్యార్థులకు తల్లిదండ్రులు యూసీ మ్యాథ్స్ నందు శిక్షణనిస్తే మేధాశక్తి పెరుగుతుందని బడ్స్ అండ్ బ్లాజమ్స్ కరస్పాండెంట్ పివి వరలక్ష్మి సిటీ న్యూస్తో సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చిన విద్యార్థులను కొనియాడారు. ఇది యూసీ మ్యాథ్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ అండి. గత 8 సంవత్సరాలుగా మా స్కూల్లో జరుగుతూ ఉంది. ఇక్కడ సోల్ ఫ్రాంచైజీ నేనన్నమాట. సో అందుకని మా స్కూల్లో ఒక సెంటర్ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నాము. అండ్ ఈ సంవత్సరం ఆగస్ట్లో 7th స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ అన్నది జరిగింది. సో ఈసారి కాంపిటీషన్లో కూడా మా స్టూడెంట్స్ ఛాంపియన్స్, రన్నర్స్ అప్స్, ప్రైజెస్ అందుకున్నారు. అండ్ సెకండ్ గ్రాడ్యుయేషన్ కూడా తీసుకున్నారనమాట. సెకండ్ బ్యాచ్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ యూసీ మ్యాథ్స్ నుంచి వెళ్ళారు. సో ఇక్కడ ఇప్పుడు మళ్ళీ కొత్త బ్యాచ్ అన్నది స్టార్ట్ చేశాము. సో కొత్త బ్యాచ్లో ఏంటి అంటే పేరెంట్స్తో పాటు స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా ఇంట్రొడక్టరీ క్లాసెస్ ఇస్తాము. సో ఫస్ట్ 2 క్లాసెస్ ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు అటెండ్ ద క్లాస్ ఫర్ ట్రైనింగ్ అనమాట. యాక్చువల్గా ఇది యూసీ మ్యాథ్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ హోల్ బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇక్కడ క్యాలిక్యులేటర్ కంటే, కంప్యూటర్ కంటే కూడా చాలా ఫాస్ట్గా చేయగలరు. దిస్ విల్ ఎన్హాన్స్ ద లిస్నింగ్ స్కిల్స్, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ విల్ బీ ఇంక్రీజ్ ట్రెమెండస్లీ. తర్వాత ఏంటి అంటే ఒక డైనమిక్ యాటిట్యూడ్ అనేది ఒక చైల్డ్లో డెవలప్ అవుతుంది. సో దిస్ క్యాన్ బీ టాట్ బై ద చిల్డ్రన్ ఆఫ్ 5 years to 13 years. సో ఈ ఏజ్లో ఉన్నది ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ అన్నది అండర్ డెవలపింగ్ స్టేజ్లో ఉంటుంది. కాబట్టి మనం వీళ్ళు వితౌట్ అబకస్ అన్నది ఇవన్నీ కూడా వీళ్ళు చాలా అద్భుతంగా చేయగలుగుతారు. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలోని గాయత్రి ఇంజనీరింగ్ కళాశాల నందు స్ఫూర్తి సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్, టేక్ మై హ్యాండ్ స్వచ్ఛంద సేవా సంస్థలు సంయుక్తంగా విద్యార్థులకు హోమియోపతి మందు బిళ్లలను శనివారం ఉచితంగా పంపిణీ చేశారు. సీజనల్ జ్వరాలు ప్రబలకుండా విద్యార్థులకు హోమియో బిళ్లలను ఇస్తున్నట్లు టేక్ మై హ్యాండ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గెడా జీవరత్నం తెలిపారు.
ఈ సందర్భంగా స్ఫూర్తి లోగోను ఆవిష్కరించారు. గాయత్రి ఇంజనీరింగ్ కళాశాల చైర్పర్సన్ చిట్టూరి గణేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రఘు, ఏవో రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఇటీవలి కాలంలో విషవ్యాధులు ప్రబలిపోయాయి దోమల వల్ల. సో విష జ్వరాలు ట్రైబల్ ఏరియాస్లో కానీ పట్టణాల్లో కానీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఎక్కువగా ప్రబలిపోయింది. దీనికి సొల్యూషన్గా హోమియో మందును, ప్రివెంటివ్ మెడిసిన్ని టేక్ మై హ్యాండ్ మరియు స్ఫూర్తి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్, గాయత్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో ఉన్న ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి ఈ మందు పంచిపెట్టడం జరుగుతుంది. పెద్దవాళ్ళు అయితే 5 మాత్రలు రోజుకి 5 చొప్పున 3 రోజులు తీసుకుంటే సరిపోతుంది. చిన్నపిల్లలకి 3 మాత్రలు చొప్పున 3 రోజులు తీసుకుంటే సరిపోతుంది. ఈ మందుని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏరియా హాస్పిటల్ నుంచి సప్లై తీసుకోవడం జరిగింది. మరియు టేక్ మై హ్యాండ్, జీవరత్నం అండ్ గాయత్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అందరికీ ఈ మందును ఉచితంగా పంచడం జరుగుతుంది. మేము స్ఫూర్తి అనేది రీసెంట్గా ఆగస్టులో ఓపెన్ చేస్తాం, అది రిజిస్టర్ చేయించాం. అది ఆగస్ట్ 15న కాలేజ్ మొత్తం అనౌన్స్ చేసాం. ఈరోజు మా స్ఫూర్తి తరఫున మరియు టేక్ మై హ్యాండ్ తరఫున ఈ హోమియోపతి మందులు జంగారెడ్డిగూడెంలో భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి సేవా కేంద్రం నందు బహుళ అష్టమి సందర్భంగా శనివారం చండీ యాగం ఘనంగా నిర్వహించారు. పూజ్య గురుదేవులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆదేశానుసారం వేద పండితుల ఆధ్వర్యంలో చండీ యాగం కన్నుల పండుగగా నిర్వహించారు. గురుదేవులు బయలుపోయిన స్వామి నెలకొల్పిన వెంకయ్యస్వామి సేవా కేంద్రంలో నిర్వహించిన ఈ చండీ యాగం నందు ప్రముఖ వైద్యులు కేశవరావు, సౌజన్య సుబ్బారావు, బొగ్గ సత్యనారాయణ, దేవానంద, చిన్ని రత్నకుమారి, నాగరాజు, లక్ష్మి, సుధారాణి, చైతన్య, తిప్పాబట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వివిధ రకాల పూలతో వెంకయ్యస్వామి, బైనబోయిన స్వామి విగ్రహాలను అలంకరించారు. అభిషేకం, అష్టోత్తర పూజలు చేశారు. హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఓం నారాయణ ఆదినారాయణ నామంతో వెంకయ్యస్వామి ఆశ్రమం మారుమోగింది. ఈ సందర్భంగా భారీ అన్న సమారాధనలో భక్తులు పాల్గొని వెంకయ్యస్వామిని దర్శించుకున్నారు. అమ్మవారి పూజ చేస్తేనే అనంతకోటి ఫలితాన్ని అమ్మవారి ప్రసాదిస్తుంది. అలాగే అటువంటి మారేడు ఫలాన్ని అమ్మవారి సమర్పిస్తే ఇంక చెప్పక్కర్లేదు, కోటి యజ్ఞ ఫలం లభేతు. అలాగే మారేడుకాయ అమ్మవారికి సమర్పించడం ఎవరైతే చూస్తారో, ఎవరైతే మారేడు ఫలాన్ని హవన సమర్పణ చేస్తారో, ఎవరైతే చూస్తారో వారికి కోటి యజ్ఞ ఫలం లభేతు. మీ ఇంట్లో మీరు సొంతంగా హోమం చేయించుకుని ఎంతైతే ఫలితం వస్తుందో, మారేడు ఫలంతో ఒక మారు హోమం చేయడం ఎవరైతే చూస్తారో అంతకు రెట్టింపు కోటి ఫలితాన్ని అమ్మవారికి ప్రార్థించండి. అంతా ఇక బిల్వఫలంతో హోమం జరిగింది కనుక అమ్మవారి చుట్టూ నమస్కారం చేసుకోండి. అలాగా హర పార్వతీ హర హర మహాదేవ హర గోవింద. అదేవిధంగా రామచర్లగూడెంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న దత్తాశ్రమం నందు చండీ యాగం వైభవోపేతంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు సేమకుర్తి కోటేశ్వరరావు, కంచెర్ల రవి కుటుంబ సభ్యులు చండీ హోమం చేశారు. పినమచ్చ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి పౌర్ణమికి లక్ష్మీ గణపతి హోమం, బహుళ అష్టమికి చండీ యాగం నిర్వహిస్తున్నట్లు రాజు, బొమ్మకంటి రాంబాబు శర్మ తెలియజేశారు. అదేవిధంగా అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో దత్తాత్రేయ యజ్ఞం నిర్వహించనున్నట్లు తెలిపారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆదేశాల మేరకు ఈ హోమ పూజలు చేస్తున్నట్లు సిటీ న్యూస్తో చెప్పారు. స్వామీజీ వారి ఆదేశానుసారము ప్రతి నెల బహుళాష్టమి రోజున చండీ హోమం నిర్వహిస్తున్నాం. అలాగే ప్రతి పౌర్ణమికి లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తున్నాం. అన్నదాన కార్యక్రమాలు భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. రేపు అక్టోబర్ 2వ తారీఖున 3, 4వ తారీఖుల్లో స్వామీజీ వారి ఆదేశానుసారము ఇక్కడ దత్తాత్రేయ యజ్ఞం జరుగుతుంది. 3 రోజులు భక్తులందరూ కూడా ఎప్పుడూ ఎక్కడా జరగనటువంటి
ఈ పరిసర ప్రాంతాల్లో జరగనున్న కార్యక్రమం 60 మంది ఋత్విక్కులతో 3 రోజులు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు ఇక్కడ. కనుక భక్తులందరూ కూడా స్వామీజీ వారిని దర్శించుకొని ఆ జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి జంగారెడ్డిగూడానికి ఈ వేగవరానికి మధ్యలో ఉన్నటువంటి ఈ దత్తాశ్రమం అంటే దత్త పాదుకా క్షేత్రం అనేది ఇది చాలా విశేషమైందని గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు చెప్పడం జరిగింది. ఈ ప్రాంతం ఒకప్పుడు ఈ ప్రాంతం భూగృహంలో ఆలయాలు ఉన్నాయని స్వామీజీ వారు ఇక్కడ మాకు చెప్పడం జరిగింది. అంటే ఇది పవిత్రమైన స్థలం. విశేషించి మన ఈ రెడ్డిసీమ ప్రాంతంలో యజ్ఞం యాగ క్రతువులు దాదాపుగా 41 రోజులు విశేషంగా జరిగింది. ఈ ప్రాంతంలో నేను చెప్పడానికి మేము స్వామీజీ శిష్యులుగా మేము చాలా గర్వకారణం చెందుతున్నాం. మరి ఇక్కడ ఈ ఆశ్రమంలో ఈ ప్రస్తుతం జరిగేటువంటి చండీ యాగం మరి విశ్వశాంతి మానవాళి విశ్వశాంతి కోసం మరి నేటి ప్రపంచంలో చిన్న పరిశ్రమలకు విద్యుత్ కోతలు ఎత్తివేయాలంటూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో జంగారెడ్డి ఆర్డీఓ కార్యాలయం నందు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు బోనంగి చిన్నబ్బాయి, సారిసిల్లి రాములు, నిల్సా వెంకటేశ్వరరావు, ఎడ్లపల్లి సుబ్బారావు, ఎం శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఐఎఫ్టియు సంఘాల సమైక్య జిల్లా ఉపాధ్యక్షులు కెవి రమణ, పీడీఎస్యు నాయకులు రామ్మోహన్, ఈ భూషణం ఆధ్వర్యంలో విద్యుత్ సమస్యను పరిష్కరించాలంటూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు సిటీ న్యూస్తో మాట్లాడారు. కరెంటు కోతలను ఎత్తివేయాలి, కరెంటు కోతలను ఇవ్వాలి, రైతాంగానికి 7 గంటల కరెంటును ఇవ్వాలి, రైతాంగానికి 7 గంటల కరెంటును. కరెంటు కోతకి ప్రధాన కారణం వర్షాభావం అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అది వాస్తవం కాదు. ఒక పక్క వర్షాభావం ఉన్నప్పటికీ ఈరోజు మనకి గ్యాస్ ద్వారా ఉత్పత్తి అయ్యే 10% విద్యుత్ ఏదైతే ఉందో అది ఈరోజు లేదు. అది ప్రైవేట్ సంస్థ గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రిలయన్స్ సంస్థకి లీజుకి ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా చేయడం వల్లే ఈరోజు ఈ కరెంటు కోత ఏర్పడింది. ఈరోజు కరెంటు కోత వల్ల చిన్న పరిశ్రమలు వారానికి 3 రోజులు మూసివేస్తున్నారు. మామూలు రోజుల్లో కూడా కరెంటు కోత విధిస్తున్నారు. దీనివల్ల లక్షలాది మంది కార్మికులు ఉపాధి లేక ఈరోజు ఆకలితో అలమటిస్తున్నారు. అదేవిధంగా యాజమాన్యాలు కూడా ఈరోజు అప్పుల పాలయ్యి కోలుకోవడం దెబ్బతింటుంది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగం మొత్తం దెబ్బతింటుంది. అంతేకాకుండా రైతాంగానికి కూడా 7 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి ఈరోజు 7 గంటలకు సక్రమంగా కరెంట్ ఇవ్వటం లేదు. ఎల్ఐసి 56వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీల నందు జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనపరిచారు. గెలుపొందిన విజేతలను ఆ పాఠశాల ప్రిన్సిపాల్ కాసర లక్ష్మీ సరోజరెడ్డి అభినందించారు. మెమంటోలను, ప్రశంసాపత్రాలను డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి అందజేశారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా పూర్తి స్థాయిలో ఇంటి నిర్మాణం చేపట్టినప్పటికీ స్లాబ్ బిల్లు ఇవ్వడం లేదంటూ జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామానికి చెందిన మెడంకి శాంతకుమారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హౌసింగ్ శాఖ అధికారులు బిల్లుకు సంబంధించిన సొమ్ములు బ్యాంక్ అకౌంట్స్లో వేయకుండా తనను కాళ్లు అరిగేలా తెప్పించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.